నమస్కార్, నా పేరు డాక్టర్ పురుధావన్ మరియు నేటి వీడియోలో మేము మూత్రపిండాల వైఫల్యం గురించి మాట్లాడబోతున్నాము. మేము మూత్రపిండాల వైఫల్యానికి కారణాలు, లక్షణాలు మరియు రోగ నిర్ధారణను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. తద్వారా చికిత్స చేయడం మాకు సులభం అవుతుంది. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ని అర్థం చేసుకునే ముందు కిడ్నీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడక్కడ నష్టం జరుగుతోంది. నష్టం ఎందుకు జరుగుతుందో మరియు అది ఏ కారణంతో జరుగుతుందో మనం అర్థం చేసుకుంటే దానిని చికిత్స చేయడం మరియు దానిని రక్షించడం చాలా సులభం అవుతుంది. కిడ్నీ అనేది బీన్ ఆకారపు నిర్మాణం అని మనందరికీ తెలుసు, కానీ దానిని లోపలి నుండి చూడటం చాలా ముఖ్యం. కాబట్టి తదుపరి స్లైడ్కి వెళ్లి లోపల నుండి చూసేందుకు ప్రయత్నించండి. కాబట్టి మూత్రపిండం లోపల నుండి ఇలా కనిపిస్తుంది. మేము దానిని మధ్యలో నుండి కత్తిరించినప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది. కాబట్టి ఈ నిర్మాణాన్ని జాగ్రత్తగా చూసేందుకు ప్రయత్నించండి. ధమని నుండి రక్తం మూత్రపిండంలో ప్రవేశిస్తుంది. ఇది ఎరుపు రంగులో ఇక్కడ చూపబడింది. ఈ రక్తం లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా వ్యాపించదు. ఇది చిన్న కేశనాళికలుగా విభజించబడింది మరియు చిన్న భాగాలకు చేరుకుంటుంది. కనుక ఇది ఇక్కడ విభజిస్తుంది. ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మొదటిది, రెండవది మరియు మూడవది. ఈ 3 ఇక్కడ విభజించబడ్డాయి. ఇక్కడ విభజించిన తర్వాత కూడా అది మరింత విభజించబడింది. ఇది మళ్లీ విభజించబడింది మరియు ఇది మరింత విభజనను తీసుకుంటోంది. ఇది విభజించబడింది మరియు ఇక్కడ మరింత విభజించబడింది. దాన్ని విభజించడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే అంత పెద్ద సరఫరా నెఫ్రాన్లను దాటి వెళ్ళదు. మూత్రపిండాలను ఎవరు శుభ్రపరుస్తారు? నెఫ్రాన్స్. నెఫ్రాన్లు చాలా చిన్న నిర్మాణాలు. అవి ఇక్కడ కూడా కనిపించవు. మీరు కూడా చూడలేరు. ఇప్పుడు అది ఎంత చిన్నది, సరఫరా ఎంత చిన్నది తదుపరి స్లైడ్లో చూడటానికి ప్రయత్నిస్తాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు. చూడడానికి బాగానే ఉంది. అర్థం చేసుకోవడం ఉంది. రక్తం ఇక్కడకు చేరినప్పుడు అది చిన్న భాగాలుగా కత్తిరించబడుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి నెఫ్రాన్లకు సరఫరా జరుగుతుంది. ఎందుకంటే రక్తం నెఫ్రాన్ల లోపలికి వెళ్ళని వరకు దానిని ఫిల్టర్ చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు మీరు నెఫ్రాన్లు ఎలా ఉంటాయో మరియు అవి ఎలా ఉంటాయో ఆలోచిస్తూ ఉండాలి. కాబట్టి నెఫ్రాన్లు ఎలా కనిపిస్తాయి మరియు అవి ఎలా పనిచేస్తాయో మీరు అర్థం చేసుకోవడానికి తదుపరి స్లైడ్కి వెళ్దాం. కాబట్టి ఇది మీ ముందు ఉంది. ఇది నెఫ్రాన్ల రేఖాచిత్రం. రక్త సరఫరా ఇక్కడకు వస్తుంది. ఇది బౌమాన్ క్యాప్సూల్లోకి వెళుతుంది. ఇది మన ఇంటి పొర లాంటిది. మరియు ఇక్కడ రక్తం ఒత్తిడి సహాయంతో ఫిల్టర్ చేయబడుతుంది. ఈ ప్రదేశంలో మీరు నెఫ్రాన్ను చూడవచ్చు. ఒకే నెఫ్రాన్ ఉంది. ఫిల్టర్ చేయబడిన ప్రతి కిడ్నీలో లక్షలాది నెఫ్రాన్లు ఉంటాయి. మిలియన్ల కొద్దీ నెఫ్రాన్లు ఉంటే లక్షలాది రక్త సరఫరా కూడా జరుగుతుంది. ఇది చాలా చిన్నదిగా విభజించబడింది. ఇది నేను తరువాత వివరిస్తాను. కానీ మనం ఇక్కడ ఒక చిన్న భాగాన్ని తీసుకున్నామని మీరు ఇక్కడ చూడవచ్చు. అది ఈ నెఫ్రాన్. వడపోత ఇక్కడ జరుగుతుంది. ఇక్కడే మీ మూత్రం ఏర్పడుతుంది. మూత్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ నుండి మూత్రం రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి మూత్రాన్ని ఇక్కడ నుండి ఫిల్టర్ చేస్తారు మరియు రక్తాన్ని ఇక్కడ సేకరించారు. మూత్రం మొత్తం ఇక్కడ నుండి సేకరించబడుతుంది మరియు అది మూత్రనాళం నుండి బయటకు వెళ్తుంది. కాబట్టి ఇది కాలువల నుండి కాలువలు, కాలువల నుండి నదులు మరియు నదుల నుండి సముద్రం చేసే ప్రక్రియ లాంటిది. ప్రక్రియ కూడా అదే విధంగా సాగుతుంది. చిన్నపాటి వడపోతలు జరుగుతున్నాయి. చిన్న చిన్న కాలువలు ఏర్పడ్డాయి. తర్వాత అది గట్టర్గా మారుతుంది. ఇది కొద్దిగా వెడల్పుగా మారుతుంది. ఆ తరువాత ఇది ఒక పెద్ద పరిమాణాన్ని తీసుకుంటుంది. దానిని మీరు నది అని పిలుస్తారు. చివరకు అది తగ్గిపోతుంది. అంటే ప్రాథమిక వడపోత ఎక్కడ జరుగుతుందో దాని పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. మీరు తదుపరి స్లైడ్లో చూస్తారు. ఈ స్లైడ్లో దాని పరిమాణం ఎంత చిన్నదో మీరు చూడగలరు మరియు అర్థం చేసుకోగలరు. కాబట్టి మీరు మీ జుట్టు తీసుకోండి. ఆ జుట్టు యొక్క మందం మరియు దాని కొలత తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ జుట్టు 30 నుండి 40 మైక్రోమీటర్లు. సరే, ఇప్పుడు ఇంత సన్నగా ఉందని అనుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ మనసులో ఎంత సన్నగా ఉంటుందో ఒక చిత్రాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి అక్కడ రక్త సరఫరా ఎంత సన్నబడుతుందో చూద్దాం. ఇప్పుడు ఆర్టెరియోల్, ఎఫరెంట్ మరియు ఎఫరెంట్ ఆర్టెరియోల్ యొక్క పరిమాణాన్ని చూద్దాం. అంటే బోమన్ క్యాప్సూల్ లోపలికి వెళుతున్న రక్త సరఫరా ఎంత సన్నగా ఉంది. దీని పరిమాణం 21. అంటే ఇది 30 నుండి 40. కాబట్టి ఇది 21 మైక్రోమీటర్లు. అంటే దానికంటే చిన్నది అందులో సగం. కాబట్టి లోపలికి ఎంత చక్కటి రక్త సరఫరా జరుగుతుందో మీరే ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు మీ జుట్టు లోపల నుండి ఖాళీగా లేదు. లోపల ఖాళీ లేదు. లోపల చోటు లేదు. కానీ ఈ 21 మైక్రోమీటర్ల విషయంలో కూడా లోపల ఖాళీ ఉంది. లోపల నుండి ఖాళీగా ఉంది. ఆర్బిసి దాని నుండి బయటకు రాగల చిన్న స్థలం ఉంది. ఎందుకంటే ఆర్బిసి పరిమాణం ఎంత? 7.5 నుండి 8 మైక్రోమీటర్ల వరకు. మరియు అక్కడ స్థలం ఏమిటి? 15, 16. కాబట్టి అక్కడ నుండి, అంటే ఇది చాలా చిన్నది, ఒకేసారి 2 కణాలు మాత్రమే సమాంతరంగా బయటకు వస్తాయి. దాని ఆర్బిసి. రక్తం చాలా పలచబడి ఉంది. అది అక్కడ నుండి చాలా సన్నగా వస్తుంది. ఇప్పుడు మీ ముందుకు వస్తున్న చిత్రం అతి చిన్న రక్త సరఫరా.
ఇది చాలా చిన్న రక్త సరఫరా. ఇక్కడ నుండి 2 ఆర్బీసీ మాత్రమే బయటకు వస్తుంది. ఇక్కడ అంత స్థలం లేదు. ఆర్బీసీ కాకుండా ఇక్కడ ఏమి జరుగుతుంది? మిగిలిన మన రక్త కణాలు ద్రవంగా ఉంటాయి. ఇక్కడ నుండి వడపోత కోసం వెళ్లే ప్రోటీన్లు ఉన్నాయి. అందులో మురికి అంతా కలిసిపోయింది. కాబట్టి రక్త సరఫరా చాలా పెద్దగా ఉన్నప్పుడు అది క్రిందికి చేరుకుంది మరియు అది ఎంత చిన్నదిగా మారిందని మీరు అనుకుంటున్నారు. కాబట్టి కిడ్నీ లోపల నిర్మాణం ఎంత సున్నితంగా ఉంటుందో మీరే అనుకోవచ్చు. రక్త సరఫరా జుట్టు కంటే సన్నగా ఉంటుంది మరియు ఇది చాలా సన్నగా ఉంటుంది. దాని నుండి 2 కణాలు మాత్రమే బయటకు వస్తాయి. కాబట్టి ఇది చాలా సున్నితమైన నిర్మాణం. పేషెంట్లో బీపీ పెరుగుతోందని మీరు అనుకుంటున్నారు. కాబట్టి పెరుగుతుంది. రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు ప్రభావాన్ని ఎవరు భరించాలి? బలహీనమైన విషయం. ఇప్పుడు మన కిడ్నీలో బలహీనమైనది ఏది? మా ప్రసరించే రక్త సరఫరా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెల్, ఈ ధమని, ఇది ప్లాస్టిక్తో తయారు చేయబడినది కాదు. ఇది కణాలతో తయారు చేయబడింది. ఇప్పుడు వారిపై ఒత్తిడి పడినప్పుడు, ఒత్తిడి నుండి రక్తం వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? ఇక్కడ ఒత్తిడి తగ్గుతుంది మరియు ఒత్తిడి కారణంగా కణాలు వాటిలో మారడం ప్రారంభిస్తాయి. ఫైబ్రోసిస్ జరగడం ప్రారంభమవుతుంది. వాటిలో నిర్మాణం మారడం ప్రారంభమవుతుంది. క్లోజ్ రావడం ప్రారంభమవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? రక్త సరఫరా తగ్గదు. లోపల ఖాళీ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు లోపల పరిమాణం కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. ఇది కొంచెం చిన్నదిగా ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకరు మాత్రమే బయటకు రాగలరు. ఈ పరిమాణం చిన్నదిగా ఉంటుంది. రక్త సరఫరా నేరుగా 50% ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు రక్తం బాగా పోయేది. బాగానే సాగుతోంది. కానీ పరిమాణం కొద్దిగా చిన్నది. ఏం జరిగింది? ఇంతకుముందు ఆర్బీసీ నుండి 2 కణాలు బయటకు వస్తున్నప్పుడు 2 కణాలు ఆహారం మరియు ఆక్సిజన్ను తీసుకోగలిగాయి. ఇప్పుడు 1. కాబట్టి రక్త సరఫరా ఎంత ప్రయోజనం పొందుతుంది? 50%. దీని ఫలితం ఏమిటి? ఫలితంగా సరఫరా తక్కువగా ఉన్నందున మూత్రపిండాల పనితీరు తగ్గడం ప్రారంభమవుతుంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే మన కిడ్నీలో మిగిలిన కొద్ది కణాలు ఉన్నాయి. కాబట్టి వేల మందికి నష్టం జరగనంత కాలం ఏదీ మంచిది కాదు. అయితే ఎప్పుడైతే ఈ డ్యామేజ్ లక్షల్లో పెరిగిందో అప్పుడు కిడ్నీల పనితీరు బాగా తగ్గిపోవడం చూస్తుంటాం. కిడ్నీలో 30% నష్టం జరిగినప్పుడు మన క్రియాటినిన్ స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. మరియు పెరుగుతున్న క్రియాటినిన్ మనకి ఏమి చెబుతుంది? కిడ్నీని పాడు చేయమని చెప్పడం లేదు. కిడ్నీలు ఎంత బాగా పనిచేస్తున్నాయో తెలియజేస్తోంది. కాబట్టి మీ కిడ్నీల నిర్మాణం చాలా చక్కగా ఉందని గుర్తుంచుకోండి. నెఫ్రాన్కు రక్త సరఫరా చాలా చక్కగా, చాలా సున్నితంగా ఉంటుంది. కాస్త బీపీ వస్తే నష్టమే. చక్కెర స్థాయి పెరిగితే నష్టమే. కాబట్టి 80% కిడ్నీలు పాడైపోవడానికి బీపీ మరియు షుగర్ 2 పెద్ద కారణాలు. కాబట్టి కిడ్నీలు చెడిపోని వారు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా చేయాల్సిన పని బీపీ, షుగర్ నార్మల్ వాల్యూస్లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇది పెరిగితే కిడ్నీ నష్టం ఖచ్చితంగా 100% ఉంటుంది. కాబట్టి కిడ్నీ చెడిపోయినప్పుడు ప్రాథమికంగా శరీరం మరియు కిడ్నీ లోపల ఏమి నష్టం జరుగుతుందో ఈ వీడియో నుండి మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీ బీపీ మరియు షుగర్ ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా ఈ నష్టాన్ని కాపాడుకోవచ్చు. ఇప్పుడు దానికి ట్రీట్మెంట్, క్రియేటినిన్ ఎలా తగ్గించుకోవచ్చు, జీఎఫ్ఆర్ని ఎలా పెంచుకోవచ్చు రాబోయే వీడియోలలో కవర్ చేస్తాము. కానీ దీనికి ముందు మీరు కిడ్నీని వివరంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. बहुत ज़्यादा ज़रूरी था।